హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ప్రస్తుతం 10వ తరగతి పాఠం చూస్తున్నాం కదా, నియంత్రణ సమన్వయ వ్యవస్థ. ఇక్కడ వరకు చూసామండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అండి ప్రచోదన ప్రతిస్పందన మార్గాలు. జారిపడే కర్రను పట్టుకునే కృత్యంలో మీరు కన్ను వేళ్ల మధ్య సమన్వయాన్ని చూశారు. వీటిని సమన్వయపరచడానికి నాడులు వివిధ మార్గాలను అనుసరించాయి. సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను 3 రకాలుగా విభజించారు. చూడండి, సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను 3 రకాలుగా విభజించారు. అభివాహి నాడులు లేదా జ్ఞాననాడులు. అభివాహి నాడులకి జ్ఞాననాడులు అని పేరు. దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్రనాడీ వ్యవస్థకు అంటే మెదడు, వెన్నుపాము. చూడండి, కేంద్ర నాడీ వ్యవస్థ. కేంద్ర అంటే మెయిన్ అన్నమాట. కేంద్ర నాడీ వ్యవస్థకు అంటే మెదడు, వెన్నుపాములకు తీసుకెళ్తాయి. దేహంలోని వివిధ భాగాల నుండి అంటే చెయ్యి నుండి కానీ, కాలు నుంచి కానీ, కన్ను నుంచి కానీ, నోరు నుంచి కానీ, ఏదైనా సరే, నోటి నుంచి ఒక రుచిని, కన్ను నుంచి ఒక దృశ్యాన్ని, కాలు నుంచి స్పర్శని, చేతి నుంచి స్పర్శని, ఇలా ఏ శరీర భాగాల నుంచి అయినా సరే ప్రచోదనాలను కేంద్రనాడీ వ్యవస్థకు అంటే మెదడు లేదా వెన్నపాములకు తీసుకెళ్తాయి. ఏంటి? అభివాహి నాడులు లేదా జ్ఞాననాడులు అన్నమాట. వీటినే జ్ఞాననాడులు అని కూడా అంటారు. అభివాహి నాడులనే జ్ఞాననాడులు అంటారు. ఒక పాయింట్ అండి, నెక్స్ట్ చూద్దాము. జ్ఞాననాడి యొక్క పటం ఇది. నెక్స్ట్ ఇది అభివాహి కదా, ఇది అభివాహి, ఇది అపవాహి. రెండవది అపవాహి నాడులు. మొత్తం 3 అన్నారు కదా, ఇది రెండవది. ఇది ఒకటి, ఇది రెండవది. అపవాహి నాడులు లేదా చాలక నాడులు అంటారు. ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎఫరెంట్ నెర్వ్ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే ఏంటి? కేంద్ర నాడీ వ్యవస్థ అంటే వెన్నుపాము లేదా మెదడు అని అనుకోండి. చూడండి, ఇక్కడ ఉంది కదా కేంద్ర నాడీ వ్యవస్థకు ఉదాహరణ మెదడు, వెన్నుపాము. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మీ మైండ్లోకి వెంటనే వెన్నుపాము, మెదడు అని గుర్తుకొచ్చేయాలి. కేంద్ర నాడీ వ్యవస్థ నుండి ప్రతిస్పందనలను వివిధ శరీర భాగాలకు తీసుకెళ్తాయి. వీటిని చాలక నాడులు అని కూడా అంటారు. చాలక నాడులు ఏం చేస్తాయి? మెదడు నుండి లేదా వెన్నుపాము నుండి శరీర భాగాలకు తీసుకెళ్లే వాటిని చాలక నాడులు అంటాం. అదే శరీర భాగాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మెదడుకి, వెన్నుపాముకి తీసుకెళ్లే వాటిని అభివాహి లేక జ్ఞాననాడులు అంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, చాలక నాడి అంటే ఇదనమాట, అది జ్ఞాననాడి. మనకి ఇక్కడ 3 అని చెప్పారు కదా, నాడులను 3 రకాలుగా విభజించారు. అదొకటి అభివాహి, అపవాహి, మూడవది సహసంబంధ నాడులు, అసోసియేషన్ నర్వస్ మూడోది. చూడండి, అభివాహి, అపవాహి నాడులను కలిపే నాడులను సహసంబంధ నాడులు అంటారు. అభివాహి, అపవాహి నాడులను కలిపే నాడులను సహసంబంధ నాడులు అంటారు. కృత్యం 1లో మీ శరీరంలో ఏ భాగం ఆదేశకాంగం డిటెక్టర్గా, ఏ భాగం నిర్వాహకాంగం ఎఫెక్టర్గా పనిచేస్తుంది అంటే చూడండి, అభివాహి, అపవాహి నాడుల ద్వారా ప్రచోదనాల సమాచార ప్రసారం ఏ విధంగా జరుగుతుందని నీవు అనుకుంటున్నావు? కృత్యం 1లో జారే కర్రను పట్టుకునే సమయంలో నీవు చూపిన ప్రతిస్పందనపై నీకు నియంత్రణ ఉన్నదా లేక అది అనియంత్రితమా? 9వ తరగతిలో జంతు కణజాలం పాఠంలో మీరు చదివిన నియంత్రిత కండరాల సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మన శరీరం కొన్ని సందర్భాలలో మన నియంత్రణ లేని ప్రతిక్రియలను చూపవలసి అవసరం కూడా వస్తుంటుంది.
ఈ విధమైన ప్రతిస్పందనలను ప్రతీకార చర్యలు అంటారు. క్రింది కృత్యం ద్వారా దీనిని అర్థం చేసుకుందాం. మన ప్రమేయం లేకుండా జరిగే క్రియల్ని ప్రతిస్పందనలను ప్రతీకార చర్యలు అంటారనమాట. ఇందాక ఇక్కడ కృత్యం 1 ఉంది కదండి, అది చూద్దాము. కృత్యం 1 అంటే ఏం లేదు, మీద నుంచి స్కేలు పడిచినప్పుడు చూడండి, ఇక్కడి నుంచి మన స్కేల్ ఒక అబ్బాయి మీద నుంచి పడిచినప్పుడు కింద అబ్బాయి పట్టుకుంటాడు వెంటనే. ఆ కృత్యాన్ని అయితే మనకి కృత్యం 1లో ఇచ్చారు. చూడండి, ఇక్కడ మోకాలిలో జరిగే ప్రతీకార చర్య. ఒక కాలును మరొక కాలు పైన వేసుకొని ఎత్తైన బల్ల మీద కూర్చోండి. ఒక కాలును మరొక కాలు పైన వేసుకొని ఎత్తైన బల్ల మీద కూర్చోండి. పాదం భాగం నేలకు తగలకుండా స్వేచ్ఛగా వేలాడుతుండాలి. తొడ ముందు భాగాన్ని చేత్తో పట్టుకొని మోకాలి చిప్ప కింద భాగంలో రబ్బరు సుత్తితో కొట్టండి. తొడ కండరాల ఆకారంలో ఏమైనా మార్పు వచ్చిందేమో గమనించండి. చూడండి, ఇక్కడ ఒక కాలును మరొక కాలు పైన వేసుకొని ఈ కాలుని కాలు పైన వేసుకొని ఎత్తైన బల్ల మీద కూర్చోమన్నారు. పాదం భాగం నేలకు తగలకుండా స్వేచ్ఛగా వేలాడుతుండాలి. తొడ ముందు భాగాన్ని అంటే తొడ ముందు భాగాన్ని చేత్తో పట్టుకొని మోకాలి చిప్ప కింద భాగంలో రబ్బరు సుత్తితో కొట్టండి. మోకాలు కిందన కొట్టమంటున్నారు. తొడ కండరాల ఆకారంలో ఏమైనా మార్పు వచ్చిందేమో గమనించండి. మనం పూర్తి చేతనావస్థలో ఉన్నప్పటికీ తొడ కండరాల సంకోచాన్ని ఆపలేం. ఇటువంటి చర్యలను అనియంత్రిత చర్యలు అంటాం. చూడండి, మనం ఫుట్బాల్ ఆట ఆడే సమయంలో ఇదే తొడకండరం మన నియంత్రణలో పనిచేస్తుంది. మన శరీరంలో జరిగే క్రియలలో ఎక్కువ భాగం అనియంత్రితంగా ఉంటాయా అనుకుంటున్నారా? ఎందుకు? మనం ఫుట్బాల్ ఆట ఆడే సమయంలో ఇదే తొడకండరం మన నియంత్రణలో పనిచేస్తుంది. ఫుట్బాల్ ఆడే సమయంలో ఆ తొడకండరం మన నియంత్రణలో పనిచేస్తుంది. మన శరీరంలో జరిగే క్రియలలో ఎక్కువ భాగం అనియంత్రితంగా ఉంటాయి అనుకుంటున్నారా? ఎందుకు? చూడండి, మీకు తెలుసా, ఇంపార్టెంట్ అండి ఇలాంటివి. మీకు తెలుసా అనేవి. మోకాలి ప్రతీకార చర్య యొక్క ఉనికిని మొదటగా 1875లో గుర్తించారు. మొదట్లో దీనిలో ప్రతీకార చర్య ఉండదేమోనని సందేహించారు. కానీ మత్తుమందు ఇచ్చిన కోతిలో కాలుకు వెళ్ళే వెన్నునాడిని కత్తిరించినప్పుడు మోకాలి ప్రతీకార చర్య జరగలేదు. దీన్ని బట్టి ఇందులో తప్పనిసరిగా నాడీ మార్గం ఉంటుందని స్పష్టమవుతుంది. తక్కువ కాల వ్యవధులలో చాలా కొద్ది సమయం తీసుకునే అనియంత్రిత చర్యలలో నాడులు అనుసరించే మార్గం చాలా చిన్నదిగా ఉంటుంది. ఇది మెదడు దాకా చేరదు. నియంత్రిత చర్యలన్నింటిలోనూ నాడీ మార్గం పెద్దదిగా ఉండి తప్పనిసరిగా మెదడును చేరుతుంది. అసలు నాడీ మార్గాలు అంటే ఏమిటి పరిశీలిద్దాం. ప్రతీకార చర్యాచాపం. చూడండి, 19వ శతాబ్దపు చివరి వరకు ప్రతీకార చర్య నిర్దిష్ట మార్గాన్ని అనుసరిస్తుందన్న అవగాహన లేదు. 19వ శతాబ్దపు చివరి వరకు ప్రతీకార చర్య నిర్దిష్ట మార్గాన్ని నిర్దిష్ట మార్గాన్ని అనుసరిస్తుందన్న అవగాహన లేదు. జ్ఞానావయవాల నుండి ప్రచోదనాన్ని గ్రహించి దానిని మెదడు లేదా వెన్నుపాము ప్రభావకాంగాలకు అంటే కండరాలకు చేర్చడానికి నిర్దిష్టమైన మార్గం ఉంటుంది. జ్ఞానావయవాల నుండి వెన్నుపాముకు, అక్కడి నుండి ప్రభావకాంగాలకు సమాచారం ఒక నిర్దిష్టమైన మార్గంలో ప్రయాణిస్తుంది. దీనిని ప్రతీకార చర్యాచాపం అంటారు. చూడండి, ప్రతీకార చర్యాచాపం అంటారు. మనం ఏదైనా పదునైన వస్తువు పైన అడుగుపెట్టినప్పుడు కాలికండరాలు ఏ విధంగా స్పందిస్తాయో గమనించండి. ప్రమాదవశాత్తు మన కాలు పదునైన తలాన్ని తాకినప్పుడు అనేక ప్రతీకార చర్యాచాపాలు ఒకేసారి పనిచేసి కాలిలోని కండరాలు వేగంగా కాలిని వెనక్కు తీసుకునేటట్లు చేస్తాయి.
పటం 9ని పరిశీలించండి. చూడండి, ఇక్కడ కాలు ఈ గాజు మీద పడిందంటే వెంటనే మనం మీదకి తీసేస్తాం కదా కాలు, అదే ప్రతీకార చర్య అనమాట. అంటే ఇది ఇక్కడ వెయ్యడం, ఈ విషయం అంతా మెదడుకి, కేంద్ర నాడీ వ్యవస్థకి తెలియజేయడం, అది మళ్ళీ ప్రభావకాంగం, ఇది ప్రభావకాంగమేమోని మన ఇంకో అంగానికి చెప్తుంది అనమాట. అది తీసేయండి, ఆ కాలు తీయాలి మీదకి అనే జ్ఞానము మనకు తెలియజేయడం, ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఒక్క సెకండ్లో జరిగిపోతుంది. దీన్నే ప్రతీకార శాపం అంటారు. చూపిస్తానండి. చూడండి, ప్రభావకాంగాలకు కండరాలకు చేర్చడం నిర్దిష్టమైన మార్గం ఉంటుంది. జ్ఞానావయవాల నుండి వెన్నుపాముకు, అక్కడి నుండి ప్రభావకాంగాలు. అంటే మనం ఎక్కడైతే మనం ఒక కాలుకి దెబ్బ తగిలితే అది ఏమవుతుంది, ప్రభావకాంగం అవుతుంది. దానికి దెబ్బ తగిలితే ఆ ఇన్ఫర్మేషన్ జ్ఞానావయవాలకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అది రిటర్న్ వెనక్కి తీయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేస్తుంది. ఇదంతా ఒక ప్రతీకార చర్య అన్నమాట. ప్రతీకార చర్య. చూడండి, పటాన్ని అబ్జర్వ్ చేయండి. మధ్యస్థ నాడీ కణం వెన్నుపాము, ఇది వెన్నుపాము. జ్ఞాననాడి మనకి ఇన్ఫర్మేషన్ ఇలా తీసుకెళ్తుంది. చాలక నాడి, ప్రభావక కండరం, గ్రాహకం. ఇటువంటి సందర్భాలలో ఇంకా ఎటువంటి ఇతర నిర్వాహకాంగాలుగా పనిచేస్తాయి? నాడుల మధ్య సమన్వయం గురించి ఇది ఏమి తెలియజేస్తుంది? సంకల్పితంగా కానీ అసంకల్పితంగా కానీ పనులు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో మీకు అనుభవంలోకి వచ్చే ఉంటుంది. చూడండి, సంకల్పితంగా కానీ అసంకల్పితంగా కానీ పనులు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదాహరణకు, మనం మెట్లు ఎక్కుతున్నాం అనుకోండి. ఆ సమయంలో కాళ్ళు ఎక్కడ పెడుతున్నామో ఆలోచించుకుంటూ అడుగులు వేయం కదా. కాళ్ళు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. ఎక్కడ అడుగు పెట్టాలి అని ఆలోచించుకుంటూ అడుగులేస్తే జారి పడిపోతాం. అయితే దీనిలో ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, అదే కాలికండరాలతో మెదడు నియంత్రణలో కొన్ని ప్రత్యేకమైన కదలికలను తీసుకురాగలం. ఉదాహరణకు, ఫుట్బాల్ క్రీడలో కాలికండరాల కణాలు ప్రతీకార చర్యలతో పాటు మెదడు నియంత్రణలో కూడా పనిచేస్తాయి. మనం శరీరంలో జరిగే చాలా కండర కదలికలు నియంత్రిత మరియు ప్రతీకార చర్య మార్గాలు రెండింటి ద్వారా నియంత్రించబడతాయి. నియంత్రిత మరియు ప్రతీకార చర్యా మార్గాలు గుర్తుపెట్టుకోండి, రెండింటి ద్వారా నియంత్రించబడతాయి. చూడండి, మళ్ళీ మీకు తెలుసా ఐఎంపీ అండి. నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఏదైనా ఒక పనిని దృష్టిలో ఉంచుకొని ప్రతీకార చర్యా చాపాన్ని గీయండి. మన శరీరంలోని నియంత్రిత అనియంత్రిత చర్యలన్నింటినీ నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది. మన శరీరంలో జరిగే చాలా కండర కదలికలు నియంత్రిత మరియు ప్రతీకార చర్యా మార్గాల ద్వారా నియంత్రించబడతాయి. నాడీ వ్యవస్థను మనం విభాగాల వారీగాను మరియు నాడులు ఎక్కడ నుండి బయలుదేరుతున్నాయి అనే విషయాల ఆధారంగాను అధ్యయనం చేద్దాం. నాడీ వ్యవస్థలో రెండు విభాగాలు అవి కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ. అసలు నాడీ వ్యవస్థలో 2 విభాగాలు ఉన్నాయి, కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ. మనం ఇందాక కేంద్ర నాడీ వ్యవస్థ అంటే ఏం చెప్పుకున్నామండి? వెన్నుపాము, మెదడు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మరొకటి పరదీయ నాడీ వ్యవస్థ. ఇక్కడ చెప్పుకున్నాం కదండి, కేంద్ర నాడీ వ్యవస్థకు అంటే మెదడు, వెన్నుపాము. ఇప్పుడు ఇంకోటి ఏమొచ్చింది? పరదీయ నాడీ వ్యవస్థ. చూడండి, నాడీ వ్యవస్థలో 2 విభాగాలు, కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ. చూడండి, కేంద్ర నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థని ఏర్పరుస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ అన్ని నాడీ క్రియలను సమన్వయపరుస్తుంది. మెదడు, వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థను ఏం ఏర్పరుస్తాయి అంటే మెదడు, వెన్నుపాము.
కేంద్ర నాడీ వ్యవస్థ అన్ని నాడీ క్రియలను పరుస్తుంది. ఫస్ట్ మెదడు. మనకి ఇక్కడ మెదడు, వెన్నుపాము అన్నారు కదా, మెదడు గురించి చూపిస్తున్నారు. శరీర పరిమాణంతో పోల్చినప్పుడు శ్రు అనే చిట్టెలుక మెదడు ఇతర జంతువులన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. చూడండి, శరీర పరిమాణంతో పోల్చినప్పుడు శ్రు అనే చిట్టెలుక మెదడు ఇతర జంతువులన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. మెదడు కపాలము అనే అస్థి నిర్మితమైన గట్టి పెట్టెలో అమరి ఉంటుంది. కపాలంలో ఉంటుంది కదండి మెదడు, ఇది గట్టిగా ఉంటుంది ఎముక, ఆ పెట్టెలో అమరి ఉంటుంది. మెదడును కప్పి ఉంచుతూ మెనింజిస్ అనే 3 పొరలు ఉంటాయి. మెనింజిస్ 3 పొరలు ఉంటాయి. ఆ మూడిట్లకి కలిపి ఒకటే పేరు, మెనింజిస్ అనే 3 పొరలు ఉంటాయి. ఈ మెనింజిస్ పొరలు వెన్నుపామును కూడా కప్పి ఉంచుతాయి. ఇటు మెదడును అటు వెన్నుపామును కప్పి ఉంచే పొర ఏది అంటే మెనింజస్. ఈ పొరల మధ్య మస్తిష్క మేరు ద్రవం ఉంటుంది. చూడండి, పొరల మధ్య మస్తిష్క మేరు ద్రవం ఇంపార్టెంట్. ఒక వాటర్ లాంటి లిక్విడ్ ఉంటుంది అన్నమాట ఆ పొరల మధ్య. ఆ పొరలు దేని కప్పుతుంది? ఒకవైపు మెదడుని కప్పుతుంది, అదే మార్గంలో వెన్నుపాముని కప్పుతుంది. ఈ రెండు కదా మన కేంద్ర నాడీ వ్యవస్థ. ఈ రెండింటిని కప్పే ఉంచే పొర మెనింజస్. ఆ మెనింజస్ పొరలో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ పేరు మస్తిష్క మేరుద్రవం. మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. ఇది కపాలము మెనింజస్లతో కలిసి మెదడును ఆఘాతాల నుండి కాపాడుతుంది. చూడండి, కపాలము మెనింజస్లతో కలిసి మెదడును ఆఘాతాల నుండి కాపాడుతుంది. మెనింజస్ అంటే 3 పొరలు, కపాలము ఇది ఉంటుంది కదండి ఎముక నేను ఆ 3 పొరల్ని ఈ వాటర్ కాపాడుతుంది. ఎందుకు? అగాధాల నుంచి అంటే ప్రమాదాల నుంచి కాపాడుతుంది. మెదడులో బయట వైపుకు నాడీ కణాల కణదేహాలు కలిగి ఉండి లేత బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. చూడండి, మెదడులో బయటి వైపు నాడీ కణాల కణదేహాలు కలిగి ఉండి లేత బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. మీకు మెదడు లేత బూడిద రంగు కనిపిస్తుంది, ఎందుకంటే కణదేహాల వల్ల. కణదేహాలు అంటే నాడీ కణంకు ఉంటాయి కదా కణదేహాలు, అవన్నీ తోకల్లాగా ఉంటాయి అన్నమాట. అవన్నీ బయట ఉండడం వల్ల చూడండి ఈ కణదేహం ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పార్ట్ అంతా మెదడు పైన ఉంటాయి అన్నమాట. చాలా ఉంటాయి కదా, కొన్ని ఎక్కువ ఉంటాయి కదా, బిలియన్స్. అవన్నీ మెదడు మీద ఇవి ఉండడం వల్ల బూడిద రంగులో కనిపిస్తుంది మనకి మెదడు. ఇవి అనేకం ఉంటాయి అన్నమాట. ఇదంతా లోపల ఉంటుంది మెదడు లోపల. ఇవి మటుకు పైన పార్ట్ మీద అమర్చి ఉండడం వల్ల మెదడు మనకి బూడిద రంగులో కనిపిస్తుంది. దీని పేరేంటి? కణదేహం. కణదేహాలు కలిగి ఉండి లేత బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. ఈ భాగాన్ని బూడిద రంగు ప్రాంతం అంటారు. మెదడు లోపలి వైపు కణదేహాల యాక్సాన్లు ఉంటాయి. చెప్పాను కదండి, యాక్సాన్లు ఉంటాయి. కణదేహం అంటే మీదన తలాకారంలో ఉన్నది కణదేహం. లోపల భాగాన్ని ఏముంటే యాక్సాన్లు ఉంటాయి. ఇదంతా యాక్సాన్ కదా, చూడండి ఇది యాక్సాన్ కదా. ఇదంతా యాక్సాన్ ఏముంటుంది? మైలిన్ తొడుగుతో ఉంటుంది. ఈ యాక్సాన్ అంతా మెదడు లోపల ఉంటుంది. యాక్సాన్ ఇదంతా మెదడు లోపల ఉంటుంది. మెదడు బయటన కణదేహం ఉంటుంది. ఈ కణదేహం బూడిద రంగులో ఉంటుంది. మెదడు లోపలి వైపు కణదేహాల యాక్సాన్లుంటాయి. యాక్సాన్లు మైలిన్ తొడుగును కలిగి ఉంటాయి. ఇవి తెల్లగా ఉంటాయి. అందుచేత మెదడు ఈ భాగాన్ని తెలుపు రంగు ప్రాంతం అంటారు. లోపల తెల్లగా ఉంటుంది అనమాట. లోపల తెల్లగా ఉంటుంది, బయటనేమోని మనకేముంటుంది? బూడిద రంగు కణదేహం ఉంటుంది. కణదేహాలన్నీ బయటకు ఉండడం వల్ల బూడిద రంగులో కనిపిస్తాయి. ఇవి యాక్సాన్లు తెల్లగా ఉంటాయి. అందుచేత ఈ మెదడు భాగాన్ని తెలుపు రంగు ప్రాంతం అంటారు. బూడిద రంగు పదార్థం పరిధి వైపుకు ఉంటే తెలుపు పదార్థం కేంద్రం వైపు ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న ప్రాంతం నుండే మైలిన్ తొడుగులతో కలిగిన యాక్సాన్లు మెదడు నుండి వెలుపలికి వస్తాయి. చూడండి, బూడిద రంగు పదార్థం పరిధి వైపు ఉంటే తెలుపు పదార్థం కేంద్రం వైపు ఉంటుంది, అంటే లోపలికి ఉంటాయి. ఎందుకంటే ఈ చిన్న ప్రాంతం నుండే మైలిన్ తొడుగు ఉంటుంది కదా యాక్సాన్కి. మైలిన్ తొడుగులతో కలిగిన యాక్సాన్లు
మెదడు నుండి వెలుపలికి వస్తాయి. మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందనే విషయాన్ని 2000 సంవత్సరాల క్రింద చూడండి. మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందనే విషయాన్ని 2000 సంవత్సరాల కింద గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్తలు మనకు తెలియజేశారు. మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందనే విషయాన్ని అదే నియంత్రిస్తుందన్నమాట. మెదడే నియంత్రిస్తుంది మానవుణ్ణి. మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందనే విషయాన్ని 2000 సంవత్సరాల క్రింద గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్తలు మనకు తెలియజేశారు. మెదడు ఈ క్రింది భాగాలను కలిగి ఉంటుంది: ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. చూడండి, ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడు మస్తిష్కం, ద్వారగోర్ధాన్ని కలిగి ఉంటుంది. మధ్య మెదడు దృగ్గోళాలు. వెనుక మెదడు అనుమస్తిష్కం, మధ్యాముఖాన్ని కలిగి ఉంటుంది. చూడండి, మీకు తెలుసా మెదడు దాదాపుగా 1400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఒక పాయింట్. మెదడు దాదాపుగా 1400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 2% ఉన్నప్పటికీ 100% శరీర బరువులో 2% ఉంది మెదడు ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. అది 2% ఉంది 100%లో. బట్ శరీరం ఉత్పత్తి చేసే శక్తి 100%లో 20% మెదడే తీసుకుంటుందని చెప్తున్నారు. 20% శక్తిని మెదడు ఉపయోగించబడుతుంది. పురుషుని మెదడు బరువు రమారమి 1375 గ్రాములు. స్త్రీ మెదడు బరువు దాదాపుగా 1275 గ్రాములు. ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 4 బిట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. దీని కంటిన్యూషన్ అయితే లాంగ్ అయిపోతుంది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.